ఆంధ్రప్రదేశ్లో ఉచితాలపై సలహా. ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఏమైతే ఉచితం ఇస్తామని చెప్పేసి ఎలక్షన్లో చెప్పారో ఆ చెప్పినటువంటి వాటన్నిటికీ ఉచితాలు ఇవ్వాలని చెప్పేసి కొంతమంది మాట్లాడటం జరుగుతుంది. ఉచితాలు ఇవ్వడానికి రెడీయే, ఎవరైనా సరే ఉచితాలు ఇవ్వడానికి రెడీయే. కానీ మిగిలినటువంటి ఐటమ్స్ మీద రేట్లు పెరిగిపోతాయి, నిత్యావసరాల సరుకుల మీద రేట్లు పెరిగిపోతాయి. మరి దానికి ఓకేనా? ఉచిత బస్సు అని అంటున్నారు ఆంధ్రాలో. ఉచిత బస్సు ఓకే, రెడీ టు స్టార్ట్ అని సీఎం గారు చెబుతాడు. మరి నిత్యావసరాల సరుకులు ధరలు పైకి పెరుగుతాయి. మరి దానికి ఓకేనా? అది ఆలోచించుకోవాలి. కాబట్టి ఉచిత బస్సు ఉచితాలకి దూరంగా ఉండటం బెస్ట్. గవర్నమెంట్ తరపున కొన్ని వెల్ఫేర్ చూడవలసినటువంటి చూస్తారు. కానీ ఈ విధంగా బస్సులు ఉచితం అని అంటే దానివల్ల వచ్చేటటువంటి ఇన్కమ్ వల్లనే అసలు బస్సుల వల్లనే లాస్ అని చెప్పేసి ఇంతకుముందు అన్ని స్టేట్ల వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఉచిత బస్సు అనేసరికి మిగిలిన వాటి రేట్లు పెరిగిపోతాయి. జగన్ ప్రభుత్వంలో జగన్ను తిట్టారు కొంతమంది. ఉచితాలు ఎవడివ్వమన్నాడు అని చెప్పేసి ప్రజలే మాట్లాడారు. అది గుర్తుపెట్టుకోవాలి. అందుకని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి. ఏదో ఉచితం అని చెప్పేసి ఎలక్షన్ టైంలో అన్నారు, కరెక్టే. ఉచితాలు ఇస్తారు, అక్కడ రైట్ సైడ్లో ఉచితాలు ఇస్తారు, లెఫ్ట్ సైడ్లో రేట్లు పెంచుతారు. దానికి ఓకే అంటే ఓకే. బివి ప్రసాద్, హైదరాబాద్.